నమస్తే బాబాయ్. నమస్తే. బాబాయ్ ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు బాబాయ్? ఫస్ట్ నా గురించి చెప్తా. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాష అంటారు. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. ఒకటి బాగినండి, ఏపీలో జగన్ను తట్టుకునే ధైర్యం, డబ్బు, రౌడీజం, రాజకీయం ఎవరికి లేదు. జగన్ ఇస్ ద టైగర్ ఏపీ. నెక్స్ట్ గెలుస్తాడా మరి ఈసారి? కంపల్సరీ. షర్మిల అతని భార్య ఉందా, భారతమ్మ, ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది వట్టిగా ఫోన్ మీద. घर पे रह के खाली फोन पे सियासत चलाती. తట్టుకోవడం కష్టం బాబాయ్ జగన్. కాదు బాబాయ్, ఇప్పుడు వైఎస్ఆర్ చేసిన మంచి పథకాలలో నీకు తెలిసిన పథకాలు చెప్పు. రెండు, ఒకటి 108, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ. దానివల్ల నా భార్య బతికిందండి. నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల. ఫేఫ్డా అంటే దొబ్బ ఆపరేషన్ లెక్క 38 కోట్లు, ఒక గుండె ఆపరేషన్. నా భార్య బతికిందండి. ఎప్పటికీ నేను వైఎస్ఆర్కు రుణపడి ఉంటా. అతను చచ్చిపోయాడు, కీర్తిశేషులు. నీ చిరు నవ్వులను దోషిల్లో దాచుకుంటాము, నీ ముసి ముసి నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము. వైఎస్ఆర్ వైఎస్ఆర్. నెక్స్ట్ అంతేనా? ఒకటి బాబాయ్, ఒక మంచి మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే జీవితం సరిపోదు. ఒక మంచి పని చేయాలంటే ఇట్లా తెల్లెంటి కావాలా. చెడ్డ పని చేయడానికి ఎంతసేపు బాబు? ఇక్కడ 2 సోడా సీసాలు పడగొడితే ఒక రౌడీ షూటర్ అంటారు, వైద్యాన్ని కొడితే రౌడీ అంటారు. కానీ నా దగ్గర ఆ తత్వం లేదు. మంచితనం, మంచి మాట, మర్యాద, మానవత్వంతో తిరుగుతా. నెక్స్ట్ కాదు బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తుంది, మోడీ కూడా కలిసి ఉండే, మూడు పార్టీలు కలిసి వచ్చినాయి. 3 కాదు కదా, 30 మంది కలిసి వచ్చినా జగన్ కానీ తట్టుకోలేరు. తొక్కిసి పెడతాడు వాడు. ఒక వైజాగ్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ అమ్మిండు అనుకో, డబ్బు ఇట్లా వేస్తాడు నా కొడుకుల్లారా. నెక్స్ట్